ఇప్పటి నుంచి ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో, ఎవరు ఏం చేస్తున్నారో పూర్తిగా నాకు తెలియాలి. నాకు చెప్పే చెయ్యాలి అని వల్లి అనేసరికి సాగర్, ధీరజ్ వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఏంటి అన్నీ తనకి చెప్పి చేయాలా? ఏంటి నా అమ్మ పెద్దరికం ఎత్తినప్పుడు లేని రూల్స్ అన్నీ ఇప్పుడు తినేంటి ఇలా మాట్లాడుతుంది అని సాగర్ వీళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. తిరుపతి అయితే ఏంటి ఈ అమ్మాయి ఇలా ఎంత కఠినంగా ప్రవర్తిస్తుంది, ఓవరాక్షన్ చేస్తుంది ఏంటి అని తిరుపతి కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇక చందు అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక అందరూ అలా చూసేసరికి ఈరోజు నుంచి మీరు ఎక్కడికి ఎవరు వెళ్తున్నారో ఏంటో నాకు చెప్పేసే వెళ్ళాలి. మొత్తం నాకు చెప్పేసి నేను ఊకొడితేనే మీరు చేయాలి అని చెప్పేసి వల్లే చెప్తూ ఉంటుంది. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇన్ టైంకి ఇంటికి రావాలి. రాత్రి 10 అయిన తర్వాత డోర్స్ క్లోజ్ చేసేస్తాను అని అనేసరికి ప్రేమ అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక నర్మద కూడా ఎక్కువ ఎక్స్ట్రాలు చేస్తుంది. ఇదనేది కోపంగా చూస్తూ ఉంటుంది. రాత్రి 10 తర్వాత డోర్స్ క్లోజ్ చేస్తాము. ఎవ్వరు వచ్చినా సరే బయట ఉండవలసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపులు తీయడం జరగదు అని అనేసరికి ధీరజ్, సాగర్ వీళ్ళతో ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక వల్లి అయితే రూల్స్ అని చెప్తూ ఉంటుంది. ఇవన్నీ మామయ్య నేను కలిసి నిర్ణయించుకొని తీసుకున్న రూల్స్ కాబట్టి ఇవి ఎవరు అధిగమించడానికి ఛాన్స్ లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇది నా పని కాదు, మామయ్య నాకు చెప్తే నేను చేస్తున్నాను అని వల్లి అనేసరికి సాగర్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ధీరజ్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. మా బావ మరీ పెద్ద కోడల్ని మీదకి ఎక్కించుకుంటున్నాడు అని చెప్పేసి తిరుపతి అయితే అలా చూస్తూ ఉంటాడు. ఈ బాధ్యతలన్నీ మామయ్య నా భుజాన వేశారు కాబట్టి నేను ఈ బాధ్యతలన్నీ మోస్తున్నాను. నేను చెప్పేదే చెయ్యాలి. నాకు చెప్పకుండా ఎవరు ఏది చేసినా బాగోదు అని చెప్పేసి వల్లి చెప్పేసరికి ఇక ఎవరు ఏది చేసినా సరే నాకు చెప్పే చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏ పని చేసినా అని అనేసరికి నువ్వు ఎక్స్ట్రాలు చేస్తున్నావు అని ప్రేమ అయితే అంటూ ఉంటుంది. అలా అనేసరికి ఏంటి ప్రేమ అర్థమయ్యిందా అని అంటూ ఉంటుంది వల్లి. ఏంటక్క ఎక్స్ట్రాలు చేస్తున్నావు అని చెప్పి సీరియస్ అనేసరికి ఈ మాట నేనన్నది కాదు, మామయ్య గారు అన్నారు. ఎవరు ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పే చేయాలి. నా మాట లేకుండా వెళ్తే బాగోదు అని చెప్పేసి అనేసరికి ఇక ప్రేమ నర్మద అయితే అలా రామరాజు కాస్త చూస్తూ ఉంటారు. ఏమండి మామయ్య గారండి, నేను చెప్పిందంతా కరెక్టే కదా అంటే అవునమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు రామరాజు. అలా అనేసరికి ఇక ప్రేమ నర్మద అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. రామరాజు వల్లికి ఎక్కువ బాధ్యతలు అప్పచెప్పినందుకు, తను చెప్పిన దానికల్లా ఊకొడుతున్నందుకు షాక్ అవుతూ ఉంటారు.